నిలబడితే మాకు వచ్చినటువంటి ఓట్లకి పర్సంటేజ్కి డిఫరెన్స్ చూస్తే ఎవరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సత్తా ఉందో, ఎవరు దమ్మున నాయకుడో ఆ ఫిగర్లే కనపడతాయి. సో అరెస్ట్కి అయితే రెడీగా ఉన్నారు. రెండో కేసు కూడా పడుతుంది. ఒక మాట చెప్పాను, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేసే అనుకుంటున్నాను. ఒంగోలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిందని తెలియదు నాకు. కొత్తగా వస్తే ఇంకా కూడా వస్తాయి. దాంట్లో నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఈ కేసుల గురించి భయపట్ల. 720 మందికి పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఈ 10 నెలల కాలంలో కేసులు పెట్టారు. సో అంటే రోజుకి 2-3 కేసులు నమోదవుతున్నాయి ఎక్కడో చోట నియోజకవర్గ రాష్ట్రం మొత్తం మీద. సో ఈ కేసుల గురించి ఎవడన్నా భయపడతాడా? మేమన్నా లోకేష్ అండి కేసుల గురించి భయపడటానికి? మేమన్నా పవన్ కళ్యాణ్ కేసుల గురించి భయపడటానికి? ఏమవుతుందండి? మహా అయితే జైలుకి వెళ్ళొస్తాం. భయపడింది మేమైతే అమిత్ షా గారు కాళ్ళు పట్టుకోవాలి అంతే కదా. జీవితంలో ఎప్పటికైనా సింగిల్గా పోటీ చేసి గెలవమండి ఎమ్మెల్యేగా. ఆయన గురించి ఏంటంటే డిస్కషన్, ఆయన జీవితం మొత్తంలో ఒకసారి ఎమ్మెల్యే, ఆయన గురించి డిస్కషన్ ఏందండి? ఎంతమంది ఉన్నారటండి ఎమ్మెల్యేలు? ఏదో ఆయన పెద్ద ఏమన్నా దిగి నుంచి వచ్చాడు, ఏదన్నా సింగిల్ టైం ఎమ్మెల్యే అండి. ఆయన ఎఫెక్టే కదండి మీకు పడింది ఈరోజు. కాదా అనుకుంటారులేండి వాళ్ళు, కాదండి వాళ్ళు అనుకుంటారు ఏమని, మేము నిలబెడితేనే చంద్రబాబు నిలబడ్డాడు వీళ్ళే అంటారు. లేదు చంద్రబాబు వల్లే మేము నిలబడ్డామని వీళ్ళే అంటారు. మీరు నిలబెడితేనే చంద్రబాబు నిలబడినప్పుడు 15 సంవత్సరాలు ఆయన వెనకాల తోక పట్టుకుని ఎందుకు పోతానంటున్నావు అంటే మా దగ్గర సత్తా లేదండి అంటాడు. అలా మాట్లాడుంటాడు. పోలీసులకు కూడా బిగిస్తున్నట్టున్నది జత్వాని కేసులోని. ఆంజనేయులు గారిని ఆల్రెడీ హైదరాబాద్ నుంచి పోలీసుల మీద ఏ విధంగా కేసులు బిగిస్తారో ఆ బిగించిన పోలీసుల మీద కూడా మళ్ళీ మేము బిగిస్తాంలే. ఎందుకు కంగారు? ఎందుకు ఏడిపోతారు? 7 సముద్రాలు దాటినా ఇదికి వస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, తీసుకొని లాక్కొని వస్తామని. అప్పుడు దాకా కూడా అవసరంలా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేసిన ఏ ఒక్క పోలీసులను కూడా వదలం. పోలీసుల్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఆ మంచి వాళ్ళకి ఖచ్చితంగా సెల్యూట్ చేస్తాం. ఎవడైతే తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళంటే వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారో ఏ ఒక్కడిని వదలం. ప్రైవేట్ కేసులు వేస్తాం. ఆల్రెడీ మొన్నటిదాకా 70 మంది పైగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకా 100 లిస్టు మొత్తాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడతాం. కక్ష సాధింపు రాజకీయాలే అంటే మిమ్మల్ని కొడితే మీరేమో కొట్టకుండా కొట్టలేని ఇంకో చొక్కా, అదే ఇంకో చొక్కా ఇప్పి ఇంకో 2 దెబ్బలు ఏమంటారు ఏంది? మేమైతే అట్టాను అండి. ఎందుకంటే మనం ఉప్పు కారం తింటున్నాగా, మేము కొద్ది కారం ఎక్కువే తింటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం పౌరుషం ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళలాగా ఒరే బాబు మాకు 2 ఎమ్మెల్యే సీట్లు ఉండని అడుక్కొని, అరే జీవితంలో ఎమ్మెల్యే ఎవరా బాబు మీకు కాళ్ళు పట్టుకుంటా 21 వద్దు, 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఇప్పుడు ఈ టైప్ కాదు సార్. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ వేరు. సో వాళ్ళు అనుకుంటున్నట్టు సీట్ల కోసమో ఓట్ల కోసమో దేహి అని అడుక్కోనో వాడి కాల్లో ఈడి కాల్లో ఎందుకు అట్టాంటి బతుకు బతికినా ఒకటే సచ్చినా ఒకటే అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నిజాయితీగా నిలబడ్డాం. మేము మంచి చేశాం కాబట్టి కాలర్ పైకి ఎగరేసి దమ్ముగా ఈరోజు వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతాం. నేను ఓడిపోయిన తెల్లారి నుంచి ఎందుకు మాట్లాడగలుగుతాం? ఎస్, మేము నిజాయితీగా పనిచేసాం. ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ వాళ్ళు మాట్లాడమండి వచ్చి 3 ఏళ్ళు కనపడలా తెలుగుదేశం వాళ్ళ అడ్రస్ లేకుండా ఓడిపోతే. అడ్రస్ లేకుండా కనపడలా చంద్రబాబు నాయుడు చేసి అరాచకాలకి అన్యాయాలకి అక్రమ కేసులకి కదా బయటికి వెళ్ళిపోయి. ఊరుకోండి సార్, అక్రమ కేసులు పెడితే ఉండేవాళ్ళు. ఈరోజు అక్రమ కేసులు పెడితే ఎప్పుడో దేశం వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, రాష్ట్రం కాదు. అది చూస్తారులే, అది చూస్తారు. ముందుంది ముసళ్ళ పండగ కూటమి ప్రభుత్వానికి ఎవరిని వదిలేదు లేదు, ఇదైతే ఫిక్స్. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇది కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కత్తితో మరో ర్యాపిడ్ ఫైర్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. నేను మీ వర్మ. ఏపీలో కీలకమైన ఘట్టం మొదలైందా అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాలు, అవుతున్న అరెస్టులు, వరుస పెట్టి ఒక్కొక్కరిని ఎత్తేస్తున్నారు. గతంలో వీళ్ళు ఆ రకంగానే మాట్లాడారని చెప్పి వాళ్ళు ఆ రకంగానే ట్రోల్ చేస్తున్నారు. అసలు కూటమి భవిష్యత్తు పొలిటికల్ లేకపోతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆలోచనలు ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా 2, 3, 4, 5 ఆ రేంజ్లో అయ్యారు. కానీ నెంబర్ 1నే కొట్టాలని చూస్తున్నారని, ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారని, కసిరెడ్డి అవనియండి లేకపోతే సాయిరెడ్డి అవనియండి, ఇవన్నీ కూడా ఆయన వైపే తోవలు చూపిస్తున్నాయని. మరి మనతో పాటుగా ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో